ఈడోడు 7 ప్యాడ్ మోడల్లో ఉన్నాడు. అన్న ఈ దాన్నే కదా వెళ్తున్నావు? అది బండి పడగల కొంచెం డ్రాప్ చేయన్నా ప్లీజ్. సరేరా. నువ్వెవర్రా? కిటికీ పెట్టదురా. నేను చెప్పిన చోటుకు పోనీ త్వరగా. అది మీ ఊరే. అది ఇతనితో ఎందుకురా చెప్పడం? భయపడ్డాడు మామ, వదిలేరా. ఎవర్రా మీరు? కామెడీ పీసుల్లో ఉన్నారు. మామ మన వాళ్ళు తీసుకొస్తున్నారు. కదులుకుండా కూర్చోబే, ఇరుగ్గా ఉందిరా. ప్లాన్ సక్సెస్ ఓవర్. అంతేనా? సూపర్ రా. అసలు మ్యాటర్ ఇకపైనే బాగా కోఆపరేట్ చేయి. కంగ్రాట్స్. ఏంటి ఓకేనా? ఏంట్రా కామెడీ చేస్తున్నారు? పొజిషన్ ఇప్పుడు పోజ్ ఇవ్వండి. రేయ్ ఇప్పుడు కూడా మేము కామెడీ వల్ల కనిపిస్తున్నావా? లేదన్నా, ఇది మీ ఏరియా కదా, మీరు ఏదైనా చేయొచ్చు. ఆ భయం ఉండాలి. చిట్టబ్బాయా మజాకా? నువ్వు వెయిట్ మావా. అదే భయంతో దియాని మర్చిపో. ఏంటి అర్థమైందా? దియానా? DHIYA. తనకి మీకు? అవును, దియాని నేను లవ్ చేస్తున్నా, 1 సైడ్గా. సో వదిలే. వదలకుంటే వదిలేలా చేస్తాం. రే నోరు బుక్కలించు. ఏంట్రా నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? రారైటు పెద్ద జబర్దస్త్ సాధుల పంచులు. ఇలా చూడు, నీది లైలా మజ్ను ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ మాకు ఇది పరువు సమస్య. PVC స్కూల్ పిల్లలు 13 మంది దియా చదివే స్కూల్లో నిఘా పెట్టారు, కానీ మా స్కూల్లో 12 మందికే మనుషులు ఉన్నారు. ఇప్పుడు నా లవ్ చిట్టబ్బాయి లవ్ సక్సెస్ అయితేనే కదా కౌంటింగ్ ఇంక్రీజ్ అవుతుంది, మేము టఫ్ ఇవ్వగలం. ఓ అంటే స్టేట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ లాగా ఫిగర్ ని కనెక్ట్ చేసుకోవడానికి ఏ స్కూల్ ఫస్ట్ అని మీలో మీ కాంపిటీషన్, అంతేనా? అది సరే అన్నా, ఇదంతా ఇయర్లీ బేసిసా మంత్లీ బేసిసా? టూ మచ్. ఏంటి కిండలా? కావచ్చు. ఓ ఎటకారమా? అవును, నీ వయసు ఎంత? 25. 25? దియాకి 16 పూర్తే 17 వచ్చాయి, అంటే 8 ఏళ్ళు తేడా. నాకు 17 ఏళ్ళు వచ్చాయి, కానీ మా పెద్దక్కకి 25 ఏళ్ళు వచ్చాయి. అదే 8 ఏళ్ళు తేడా మామా. కానీ నేను తను అక్కనే పిలుస్తాను, అక్కనేగా పిలుస్తున్నాను. నేను చెప్పాలనుకుంది అర్థమైంది కదన్నా? అది రండ్రా. కొట్టినా కొడతాడు, రారా. చాలు మామా, ఆడ అసలే చిరాగ్గా ఉన్నాడు. అది కాదు మామా, మనోడికి హీరోయిన్ పొట్టి దొరికింది అనుకుంటే వీళ్ళని కూడా పొట్టి పొడక దొరికాడేంట్రా. మామా నేనే కంట్రోల్ చేసుకోలేక మూసుకున్నాను. నేను గట్టిగా నవ్వానంటే ఊరంతా గగ్గోలు అవుతుంది. చూస్తావా? లేకపోతే ఏంట్రా, ఆఫ్టర్ ఆల్ బచ్చగాళ్ళ దగ్గర అవమానాలు పాలయ్యొచ్చా? లాగి 4 పీక్కుండాల్సింది కదా. అవునరా, వాళ్ళ చేత తన్నులు తిని రావడం కంటే వాళ్ళని కొట్టడమే అసహ్యం. ఆ పిల్లలతో పోటీ పడకూడదు, గుణపాఠం నేర్పాలి. అది నేను చూసుకుంటాను. వీడన్నది కొత్తగా ఉంది. అంకుల్ అంకుల్, మీ డియానే ఫోన్ చేసింది అంకుల్, వెళ్ళి మాట్లాడండి అంకుల్. హలో, నీ ఫోన్ ఏమైంది అర్జున్? అది నా ఫోను కింద పడిపోయింది, సర్వీసింగ్ ఇచ్చాను, 2 days లో వచ్చేస్తుంది. ఓ అయితే అప్పటి వరకు వివేక్ అన్న ఫోన్ కి కాల్ చేయనా? వివేక్ అన్న ఫోన్ కి కాల్ చేయనా అని అడిగా. నాది వాడిది ఒకటే వయసు, వాడిని మాత్రం అన్న అంటావేంటి? ఏంట్రా తిక్కలోట్లా మాట్లాడతావు? నువ్వు వేరు అతను వేరు. ఓ సరే 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 సరే, ఇక మీదట వాళ్ళిద్దరిని అన్న అని పిలవకూడదు, సరేనా? ఎందుకు పిలవకూడదు? వాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళు అర్జున్, అలాగే పిలవాలి. సరే సర్లే, నువ్వు మారు, రేపు చూద్దాం. బాయ్. అన్నా అన్నా రా అన్నా, నీకొక కథ చెప్తా వినరన్నా. నాది వాగుడు వాగుడు కాదన్నా. మై ఫీలింగ్ ఏంట్రా నీ గోల? సారీ రే,
ఐ డెంట్ మీన్ టు హిట్ యు. ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ. రే 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 బాబ్, కావాలంటే నువ్వు కూడా కొట్టరా. అదేంట్రా పుసుకుని కొట్టేశా? రే కొట్టుకోదురా మావా, మనం అందరం ఫ్రెండ్స్ రా. కొడితే కొట్టవలే. ఐఎమ్ సారీ రా. ఏ చాలా వదలరా, ఇంతవరకు 7 సార్లు సారీ చెప్పాం. నేను క్షమించడం కుదరదు. కోపం తగ్గని క్షమిస్తాలే. రే రే పని అన్నట్టుంది. టీఏకి ఫోన్ చేసి సతాయిస్తుంది. మావా, ఎవరు మావా? అది రే ఎవరో చెప్పరా. నేనేరమ్మా. నువ్వా? నాది పోస్ట్ పెయిడ్ కనెక్షన్ బిల్ పే చేయలేదు. అవుట్ గోయింగ్ వెళ్తుంది లేదని చెక్ చేస్తున్నా. వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది. దగ్గర అడుక్కునే వాళ్ళంతా పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకుంటే ఇలాగే ఉంటది. బిల్లు కట్టే సీన్ లేదు కానీ పోస్ట్ పెయిడ్ అంటే. ఇలా చూడు, రైమింగ్ లో ఉంది కదా అని అర్థం పర్థం లేని కౌంటర్ వేయకు. ఫోన్ తీసుకెళ్లి సెప్టిక్ ట్యాంక్ లో పడేస్తా. నాతో పెట్టుకోకు. సిమ్ లో పెట్టరా, మాడిపోతుంది. అవునవును, ఇక్కడ మాత్రమే మాడిపోతుందా? ఏయ్ ఏంటి నగరాలా? నాకటం మానేసి వెళ్ళి హార్డ్ వర్క్ చెయ్యి, సరేనా? పో పో పో. పంది మొహము వీడును. రే మామా, దియాన్ రమ్మన్నావా? మరెందుకురా కింద వెయిట్ చేస్తుంది? తింగరదానా, ఆఫీస్ కిందకి వచ్చు. ఎవరైనా చూస్తే? అందుకేరా ఎవరికి తెలియకుండా చాటుగా నిల్చున్నాను. ఎలా ఉంది ఐడియా? అబ్బాబ్బాబ్బా, నీ తెలివితేటలకి నువ్వే చప్పట్లు కొట్టుకోవాలి. పైనుంచి చూస్తే నువ్వు బాగా కనిపిస్తావు. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ లో ఎవరా పిల్ల అని అడుగుతున్నారు. ఏంట్రా నిన్ను చూడాలని వస్తే ఏదో యాంగ్రీ బర్డ్ కి వాయిస్ ఇచ్చే వాటిలో అరుస్తున్నావు. ఆ? ఏ ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేవా? ఉండలేను. ఉండ సరే చెప్పు. రాగానే బౌబౌ అని అరిచి ఇప్పుడేమో బటర్ బిస్కెట్ తిన్న కుక్కలాగా వెనక్కి నక్కుతున్నావు. మొహం చూడు మొహం. ఏయ్, నన్నేం చేయమంటావే? అయినా నేనేం బటర్ బిస్కెట్. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? గెస్ వాట్, నేను భలే లక్కీ తెలుసా. ఇంతవరకు నాకెవరూ ప్రపోజ్ చేయలేదు. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక 5 ప్రపోజల్స్. అందులో బీబీసీ స్కూల్ పిల్లలు 3 ఉన్నారు. వాళ్ళలో చిట్టబ్బాయి కూడా. ఏంటి, ఈ బోడిగాడు నీకు ప్రపోజ్ చేశాడా? వెయిట్ వెయిట్ వెయిట్, వాడు నీకు తెలుసా? లేదే, నాకెలా తెలుసు? పీబీసీ స్కూల్ పిల్లలు అన్నావు కదా, వాళ్ళంతా పోరంబోకులని విన్నాను. అయినా వాళ్ళ సంగతి మనకెందుకు? పోరంబోకులని అనలేము, కానీ అదొక స్టైల్. మా స్కూల్ అమ్మాయిలంతా ఆ స్కూల్ అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే అనేస్తారు. అంతేకాదు, వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ గా ఉంటే ఎవరు ఏ అమ్మాయిని అల్లరి పెట్టలేరు, ధ్వంసం చేసేస్తారు. నువ్వు ఇలాగే చెప్తుండు, చివరికి వాళ్ళే నిన్ను ఇబ్బంది పెడతారు చూడు. అప్పుడు నువ్వు వాళ్ళని ధ్వంసం చేసేస్తావుగా. నేను చేసేయచ్చు, ఈజీయే. ధ్వంసం చేసేద్దాం, చిన్న పిల్లలే కదా. అది కూడా చూడు. అయ్యో అక్కడెవరూ లేరు కదరా. అదే కదా నేను చెప్తున్నాను, అక్కడెవరు లేరు అన్నట్టు. వాళ్ళతో గట్టిగా చెప్పేసే, నేను ఈ ఏరియాల మాసు, నీ వెంట పడితే గొడవ అవుతుందని. ఇవన్నీ నీ మాటలుగా చెప్పేసే, సరేనా? ఇదే మ్యాటర్ నేను చెప్పాను అనుకో, భయపడతారు, చిన్నపిల్లలు కదా. పర్వాలేదు అర్జున్, ఉండని. రీఛార్జ్ కి వాటికి ఉపయోగపడతారు. నువ్వు తోడుగా వెళ్ళొచ్చుగా. అది కాదు, నీ ఖర్చు తగ్గిద్దామని. అంత అవసరం లేదులే. రీఛార్జ్ చేయించుకోవడానికి ఒక మనిషి కావాలంటే వెళ్ళి వాడిని పెళ్లి చేసుకోపా. అర్జున్, అర్జున్, ఏ అర్జున్, వెళ్ళకు. నేను చెప్పేది. రే రే, ఎదిగింది యాప్రాసి.